కాకినాడ జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావంతో ధాన్యం కొనుగోలులో రైతులను నిండా ముంచేస్తున్నారు దళారులు. ధాన్యం కొనుగోలు చేయాలంటే తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలన్న ప్రభుత్వ నిబంధన దళారులకు కలిసొచ్చింది. తుఫాన్ సాగ్గా చూపించి కనీస మద్దతు ధర కంటే తక్కువగా కొంటున్నారు. ఆ ధరకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా రావని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 2,25,000 ఎకరాల్లో వరి సాగైంది. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా కోతలు కొయ్యాల్సిన వరి అలాగే ఉంది. మరికొన్ని చోట్ల కోతల తర్వాత ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు రైతులు. ఆ ధాన్యం చూసి తేమ శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు రైతు సేవా కేంద్రాల అధికారులు. దాంతో మిల్లర్ల సపోర్టుతో సిండికేట్గా మారిపోయారు. వాతావరణాన్ని సాకుగా చూపి రైతులను దళారులు, వ్యాపారులు కలిసి దోస్తున్నారు. సాధారణ రకం క్వింటాలు 2,300, 75 కిలోలు 1,725 రూపాయలు. గ్రేడ్ ఏ రకం క్వింటాలు 2,320, 75 కిలోలైతే 1,740 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బస్తాకి 200 నుంచి 300 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తామని మిల్లర్లు అంటున్నారు. వర్షం వస్తే ధాన్యం తడిస్తే ఆ డబ్బులు కూడా రావని రైతులను భయపెడుతున్నారు దళారులు. రోడ్డు మీద ధాన్యాన్ని ఆరబెట్టి టార్పాలిన్ కప్పుతున్నారు రైతులు. తుఫాను ప్రభావంతో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయినా అన్నం పెట్టే రైతు మీద మాత్రం దోపిడీ ఆగడం లేదు. ఈ వర్షం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. బొల్లు కూళ్ళు అయిపోతున్నాయండి. మాకు అమ్ముకునే దారి కూడా మరి రేటు మన దాకా రేటు బాగుందండి, ఇప్పుడు రేటు దిగిపోయిందండి. మరి సడన్ మంది దిగిపోతే మాకు రైతులకి ఇంకేముందండి అంతండి. మరి సీఎంఆర్ లేని వాళ్ళు అందరూ ప్రైవేట్ అమ్ముతండి. సీఎంఆర్ ఉన్నా కొంతమంది చిన్న రైతులు ప్రైవేట్గానే అమ్ముకోవడం చూస్తున్నారండి. ఏంటి అవన్నీ పడలేక. కాకినాడ జిల్లాలో 21 మండలాల్లో 201 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 116 రైస్ మిల్లులను సీఎంఆర్కు ఎంపిక చేశారు అధికారులు. 1,866 వాహనాలను ధాన్యం తరలించడానికి ఉపయోగిస్తున్నారు. వాటికి జీపీఎస్ పరికరాలు కూడా అమర్చారు. ఇవన్నీ పేపర్ మీదనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సివిల్ సప్లై అధికారులు ఫీల్డ్లో కనిపించడం లేదు. వారే దళారులకు ఒత్తాసు పలుకుతున్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. తుఫాను ముప్పు ఉందన్న సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కమిషన్దారులు మామూలుగా ఇవాళ సంచెట్టుకుని వస్తే వాళ్ళకి 100 రూపాయలు తగ్గిపోయింది అంటున్నారు. ఇవాళ కూలోడికి 1000 రూపాయలు, 1000 రూపాయలు మధ్యాహ్నం కట్టుకుపోతున్నాడు. రైతుకి ఇంకేం మిగులుతుందండి? ప్రభుత్వం అంతా నలుగురికి చేసి రైతుకు ఉపకారం చేయాలని మీ అందరూ రోడ్లు ఎక్కువ కూకున్నాండి. ఇవన్నీ ఇప్పుడు తిరగా మరగేయించాలండి. ఇవన్నీ మునిగిపోయి ఇవన్నీ ఇప్పుడు తిరగతలేయించుకుంటున్నాండి. ఆయుష్ చేతనండి. దాన్ని ఇప్పుడు పట్టుకునే వాళ్ళు వాళ్ళ తమాషగా ఆరుదాలు ఉన్నది లేదు చూసుకుని ఉంటున్నారండి. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. తక్కువ ధరకు అమ్మితే తమకు పెట్టిన పెట్టుబడులు కూడా రావని అంటున్నారు. మళ్లీ వాతావరణం మారితే మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశలు పెట్టుకున్నారు. రోజంతా ధాన్యం దగ్గర కాపలా ఉంటున్నారు. కొనుగోలు ఆఫ్ చేశారు. కొనుగోలు ఆఫ్ చేసి రోడ్ల మీద అలా పడి ఉన్నారు రాశుల కింద. రేటు ఒక రోజులా ఒక రోజు ఉండలేదండి. ప్రతిరోజు ఒక రోజు మారిపోయిందని ఒక రోజు తగ్గింది అంటున్నారు. ఈ బోకర్లు అయితేనే ఈ మిల్లర్లు అయితేనే అలాగే చేస్తున్నారండి. ఎందుకంటే రోడ్లలో పోయి కూర్చున్నారు రైతులందరూ. ఈ మొత్తం తడిచిపోయి మొక్కిరిగిపోతుంది. అలాగే మా దగ్గర ఎదురంగా పట్టిపోతున్నారు. నీకు బాధలు పడుతున్నామండి. ఎక్కడి నుంచో తాటల మీద తెచ్చుకుని ఇవన్నీ తెచ్చి రోడ్ల మీద ఆరబోసి ఇవన్నీ చేసినా సరే కమిషన్దారులు వస్తులే కమిషన్దారులు బాగుపడుతున్నారు. కానీ రైతుకి అసలు రూపాయి లాభం అంటలేదండి. రావట్లేదండి. ఎవరు సచివాలయాలు కానీ ఎవరు కానీ రావట్లేదండి. ఎన్నాళ్ళు వచ్చేవారు పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఎవరు రావట్లేదు, వాళ్ళు చేయట్లేదు. ఇలా ఇట్టు కూర్చున్నాడు ధాన్యాలన్నీ. వరి రైతులు తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట దళారులకు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అధికారులు కూడా పైకి లెక్కలు చెబుతున్నారు. లోపల లొసుగులు వెతుకుతున్నారు. ఇప్పటికైనా తమ పరిస్థితులు అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు అన్నదాతలు.